హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన విజయలక్ష్మి గారు పరాస నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సీతాయనం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ఫర్ యూ మీకోసం మెడిటేషన్ కి స్వాగతం మాస్టర్స్. ఈ ఫర్ యూ మీకోసం నాకు అవకాశం ఇచ్చినందుకు సరిత మేడం గారికి కృతజ్ఞతలు. అలాగే మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, సోనవాళ్ళ అమ్మకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. సీతారామ ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుంటూ ఈ బుక్ ఈరోజు స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. అలాగే యూట్యూబ్లో, జూమ్లో వీక్షిస్తున్న మిత్రులందరికీ కూడా స్వాగతము, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మాస్టర్స్. రామాయణం దీన్ని డీనా మెరియన్ అనే ఆమె రాశారు. డీనా మెరియము వాళ్ళ పరిచయము చేసుకుందాం మాస్టర్స్. డీనా మెరియం సంస్థ వ్యవస్థాపకులు మరియు నిర్వాహకులు. ఈ సంస్థ ప్రపంచంలోని క్లిష్ట సమస్యలు, సంక్షోభము, సాంఘిక న్యాయము, పర్యావరణ కాలుష్యము వంటి భూమిని భయపెట్టే వాటిని ఆధ్యాత్మిక మార్గాల ద్వారా పరిష్కరిస్తుంది. అనేక సంవత్సరాలుగా లింగ సమానత్వానికి, అబ్రహామిక్ మరియు ధార్మిక మత సంప్రదాయాలకు మధ్య సమత్వంతో మరింత కలుపుగోలు గల మత ఉద్యమం కోసము డీనా మెరియం కృషి చేశారు. మెరియం 2000 సంవత్సరంలో న్యూయార్క్ లో జరిగిన మిలీనియం వరల్డ్ పీస్ సమ్మిట్ ఆఫ్ రిలీజియన్స్ అండ్ స్పిరిచువల్ లీడర్స్ కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. తరువాత జెనీవాలోని ప్యాలెస్ డెస్ నేషన్స్ లో మహిళా ఆధ్యాత్మిక నాయకురాళ్ల సమ్మేళనం నిర్వహించి దాని నుంచి 2002లో గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ ఆఫ్ ఉమెన్ ను స్థాపించారు. GPIW యొక్క అనేక కార్యక్రమాలలో UN వారి వార్షిక క్లైమేట్ సమ్మిట్ లో 2008 ఇన్నర్ డిమెన్షన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ నిర్వహించడం ముఖ్యమైనది. ధ్యానం, యోచన సాధనలు మన సమాజాన్ని మార్పు చెందిస్తాయి అన్న విషయాలను వివరించే కంటెంప్లేటివ్ అలియన్స్ వ్యవస్థాపకులలో డీనా మెరియం ఒకరు. కాలక్రమంలో అది GPIW కార్యక్రమాలలో ఒక భాగం అయిపోయింది. డీనా మెరియస్ 40 సంవత్సరాలకు పైగా పరమహంస యోగానంద గారి భక్తురాలు, క్రియాయోగ సాధకురాలు, వేదాలను అభ్యసించారు. ఈమె మెరియన్ సీక్రెట్ లిటరేచర్ కో కొలంబియా సీక్రెట్ లిటరేచర్ లో కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్ డిగ్రీ పొందారు. ఆవిడ 2014లో తమ ఇంటర్ఫీత్ శాంతి కృషికై పురస్కారం అందుకున్నారు. ఆవిడ మై జర్నీ థాట్ టైమ్ ఏ స్పిరిచువల్ మెమోరీ ఆఫ్ లైఫ్, డెత్ అండ్ రాబిట్ గ్రంథాల రచయిత్రి. ఇంకా రచయిత్రి ముందు మాట. రాత్రికి పగలకు మధ్య ఏదో ఘడియలో మనస్సు నిశ్చలమై కలలు మన మహాసముద్రంలో మునిగిపోయి బాహ్య ప్రపంచపు ఎరుక పొందే ముందు నక్షత్రాలు సమావేశమై సూర్యుని ఆగమన సంకేతాలకు ముందు, పక్షుల తొలి కూజితాల కంటే ముందు, రాత్రి జీవులు విశ్రాంతికి వెళ్లే లోపే, ఆ సమయంలో అంతర్ప్రపంచం మన దర్శనాలను ప్రకాశవంతం చేయటంతో మనం సాధారణంగా చూడని దృశ్యాలు చూస్తాం, సాధారణంగా వినని విషయాలు వినగలుగుతాము. ఆ సమయంలో నా కోసం అంతర్ప్రపంచం తెరుచుకొని మానవుని భౌతిక నేత్రాలు చూడలేని ఒక గొప్ప కాంతిని చూశాను. ఈ కాంతి అత్యంత
భరితమైన లోకంపై ప్రసరించింది. అక్కడ అనేక జంటలు పరస్పర ఉనికిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ప్రేమ సున్నితత్వాలతో సేద తీరుతున్నారు. ఆ దృశ్యం అంతా గొప్ప ప్రేమతో అల్లుకొని నా హృదయం ఆనందంతో పొంగిపోయింది. ఇతరులు అనుభూతి చెందుతున్న ఆ ప్రేమ నాది కూడా. అది శ్రీరామచంద్రమూర్తి సీతామాతలు భూమిపైకి తెచ్చిన ప్రేమగా నేను గ్రహించాను. అందరికీ చెంది ప్రతి వారిలోనూ ప్రతి దానిలోనూ ప్రవహించే ఈ ప్రేమను అందరిలో మేల్కొల్పటానికే వారు వచ్చారు. ఇదంతా డీనా మెరియం చెప్తా ఉన్నారు. మొదట్లో కేవలం ప్రేమ మాత్రమే ఉంది. ఆ తరువాత మనోహరమైన ఆకుపచ్చటి కాంతి ఆవరిస్తూ రూపరహితమైన శ్రీరాముని ఉనికి అంతటా ఆవరించటం పట్ల ఎరుక పొందాను. నేను ఆ ప్రగాఢ ప్రేమ వాత్సల్యాల పట్ల ఆశ్చర్యం పొందుతూ ఉండగానే, ఇది శ్రీరాముడు భూమిపైకి తెచ్చిన ప్రేమ, ఆయన ఒకానొక నూతన నాణ్యమైన ప్రేమను ఎరుకపరిచారు అన్న మాటలు నాకు వినిపించాయి. ఆ స్వరం నాకు నా లోపలి నుంచి వినిపించింది. శ్రీరామచంద్రుడు సీతామాత సృష్టి మొత్తంలోనూ సంకేత రూపంలో ఉన్న ప్రేమను వెలికి తీయడానికి వచ్చారు అని, దాని ద్వారా మానవాళి తన పరిణామంలో పురోగమించి తన సౌందర్యాన్ని పరిపూర్ణం చేసుకోగలని నాకు అర్థమైంది. అది స్త్రీకి కానీ పురుషునికి కానీ చెందిన స్వరం కాదు. దానిని స్వీకృతి స్థితిలో వినిపించే స్వరంగా నేను గుర్తించాను. ఆ విధమైన మారిమిక ఎరుకలో నేను కొంచెం సేపు ఉన్నాను. క్రమంగా నా కళ్ళు తెరుచుకుని నేను బాహ్య ప్రపంచపు స్పృహలోకి వచ్చాను. ఆ కాంతి నా కళ్ళ ముందు దృశ్యం మాయమైనాయి. నా చైతన్యం అంతఃప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చింది. నా యౌవనమంతా నేను శ్రీరామచంద్రుడు సీతామాతల భక్తురాలిని అయితే ఈ పుస్తకం రాయడం ఆరంభించినప్పటి నుండి నేను వారితో వ్యక్తిగత బంధాన్ని అనుభూతి చెందసాగాను. వారు నాకు సజీవ నిర్దేశకులుగా మారారు. నేను వారి ఉనికిలో ఓలలాడుతూ మూసిన కళ్ళు వెనక వారిని చూస్తూ నేను వింటూన్న నమోదు చేసుకుంటున్న పదాలపై గాఢంగా ప్రతిబింబిస్తూ వారితో మాట్లాడుతూ నా హృదయంలోకి వెల్లడి చేయబడిన దానిని నా మేధస్సుతో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాను. సీత కథ, నదులు, అరణ్యాలు, చిరుగాలులు, సూర్యకిరణాల వంటి వివిధ రూపాల ద్వారా ప్రత్యక్షమైన దివ్య శక్తుల జ్ఞాపకాలను కలిగి ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ కథలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయా అన్న సందేహము నా మనస్సును వేధించేది. ఇవి నా జ్ఞాపకాలా లేక వేరే ఎవరివైనానా అని అనిపించేది. తన ఊహాశక్తితో నా మనస్సు వీటిని సృష్టిస్తోందా అనిపించిన నా హృదయం ఊరుకో, విను, సీతామాత నీతో మాట్లాడుతోంది అని చెప్పేది. అనేక యుగాల క్రితం ప్రాచీన భారతదేశంలో విశ్వ నియమాలైన నిజాయితీ, ధర్మాలతో ఐక్యతతో ఉండగలగటము అన్న సూత్రంపై ఆధారపడిన సమాజాన్ని స్థాపించడానికి పునాదిగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఈ ధర్మపు హృదయములో ఉన్నది ప్రేమ మాత్రమే. అనేక యుగాల క్రితం ప్రాచీన భారతదేశంలో విశ్వ నియమాలైన నిజాయితీ, ధర్మాలతో ఐక్యతతో ఉండగలగటం అన్న సూత్రంపై ఆధారపడిన సమాజాన్ని స్థాపించడానికి పునాదిగా శ్రీరామచంద్రుడు వచ్చాడు. ఈ ధర్మపు హృదయంలో ఉన్నది ప్రేమ మాత్రమే. విశ్వ నియమాలను చలనంలోకి తెచ్చేది ప్రేమ మాత్రమే. ఆ ప్రేమయే అయస్కాంత మరి గురుత్వాకర్షణ క్షేత్రాలను నిలిపి ఉంచుతుంది. వాస్తవీకరించబడి క్రమంగా అంతిమ వాస్తవమైన అవాస్తవీకరణగా తిరిగి మార్పు చెందే దాని కారణం మరి చలనాల వెనుక ఉన్నది ఈ ప్రేమ శక్తియే. ఈ ప్రేమనే శ్రీరాముడు సీతామాత పరస్పరము వారి రాజ్యంలోని ప్రజలు అందరి పట్ల, అరణ్యంలోని జీవులన్నిటి పట్ల, స్వయంగా భూమాత పైన, సుదూర తీరంలో ఉన్న నక్షత్రాల పైన ప్రదర్శించారు. వారు ఉద్వేగాలు లేదా స్వీయ ఆసక్తులపై ఆధారపడని
కోరిక లేదా స్వంతం చేసుకోవాలి అన్న ఆకాంక్ష లేకుండా అన్నింటి శ్రేయస్సు కోసం అత్యున్నతమైన అరుదైన దివ్య ప్రేమ భూమిపైన సాధ్యమేనని మానవాళి గుర్తించడానికి వీలుగా దానిని ప్రదర్శించి చూపారు. ధర్మం యొక్క నిజమైన సారాన్ని, మన ప్రకృతిలో ముద్రించబడిన ప్రేమను మేలుకొలపటం ద్వారా మనం మానవ జీవితం కోసం ఎదురు చూస్తున్న ఉన్నత సంభావ్యతలను గుర్తించగలము. 2015, 2016 సంవత్సరాలలో నేను 2 యాత్రలకు వెళ్ళాను. ఆ తరువాత కొన్ని నెలలకు నా ధ్యాన సాధనలో జ్ఞాపకాలు వెలికి వచ్చి దృశ్యాలు కనబడి సంభాషణలు వినపడ్డాయి. నేను నా గత దర్శనాలలో మునిగిపోయి వాటిలోని ముఖ్య సందేశాలను నమోదు చేయలేకపోయాను. ఈ కథలు రాయటం అనేది నా లోపల వర్ణనాతీతమైన అనుభూతిని మిగిల్చింది. ఇది సీతామాత, శ్రీరామచంద్రుల సజీవ ఉనికిని నాకు అందించింది. ఆ అనుభూతి మీకు కూడా సాధ్యమేనన్న ఆశతో ఈ కథలను నేను మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాతా రీనా మిరియం. పాఠకుల సూచన, ముఖ్య సూచన పాఠకులది. జై శ్రీరామ్, జై సీతారాం, జై మాతా. పాఠకులకు సూచన. శ్రీరామచంద్రులు సీతామాతల కథ హిందూ ఇతిహాసమైన రామాయణంలోది. దీని సనాతన మూలకర్త వాల్మీకి. ఇప్పుడు లభిస్తున్న వాల్మీకి రామాయణం నూతన గ్రంథాన్ని వేరే రచయిత అందించారు అని పండితులు భావిస్తున్నారు. ఆ గ్రంథంలో రాముడు అయోధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత సీతను తక్కువగా చూపి పితృ సౌమ్యపు ఆలోచనలతో ఆమె రాముని భార్య తప్ప మరేమీ కాదు అని తన ఇష్టానికి వ్యతిరేకంగా రావణాసురుడి నుంచి అపహరించబడి నాయకుడైన రామునితో రక్షించబడింది అని చాలా ప్రముఖంగా వ్రాయబడింది. అందులో ఆమె స్వచ్ఛత ప్రశ్నార్థకమై ప్రతిష్ట మంట కలిసి అరణ్యానికి పంపబడి తన కవల పిల్లలను పెంచి భూమాతను చీల్చుకొని తనను స్వీకరించమని కోరింది అని తెలుపబడింది. ఈ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాలో సీత రామునికి నీడ కాదు, ఆమె ప్రతి విషయంలోనూ అతనితో సమాన దివ్యత్వం కలిగి ఉంది. రాముడు నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు అవతారము అయితే, సీత నారాయణి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క అర్థాంగి, మహాలక్ష్మి యొక్క అవతారం. దివ్య తలాలలో వారు నారాయణులుగా ప్రసిద్ధులు. అయితే భూమి మీద రాముడు సీతలుగా తెలియబడ్డారు. వనవాసం, సీతాపహరణ, శ్రీరాముని వియోగం, అగ్ని ప్రవేశం, అరణ్యవాసం, వీటిలో ఏది ఆమె అంగీకారం లేకుండా, వాటిలో ప్రతిదాని వెనుక గల కారణాలు ఆమెకు తెలియకుండా ఏదీ జరగలేదు. ఇక్కడ నేను ప్రపంచానికి తెలియపరచబడని సనాతన కాలపు స్త్రీ ఋషులను, వారు అన్నింటా తమ భర్తలతో సమానమైన వారు అనే విషయాన్ని వెలుగులోకి తెచ్చాను. అనసూయ అత్రి మహర్షి అర్ధాంగి మాత్రమే కాదు, ఆమె స్వయంగా వివేకవంతమైన ఋషి అనసూయగా పిలువబడేది. ఆ కాలంలో మహిళా సాధికారిత ఋషులు మరి దేవుళ్ళ తలం వరకు విస్తరించి ఉండేది. ఇక్కడ భూమిపైన స్త్రీలందరికీ కూడా వారి ఆధ్యాత్మిక సాధనలు, జ్ఞానాలు పురుషులతో సరి సమానంగా ఉండేవి. ముఖ్య సూచన. స్త్రీ ఋషులను క్రాంతిదర్శిని అంటారు. స్త్రీ ఋషుల్ని క్రాంతిదర్శిని అంటారు. కానీ అది వాడుకలో లేకపోవడము, ఉచ్చారణలో కష్టము కనుక ఈ పుస్తకంలో స్త్రీ ఋషులకు కూడా ఋషి అనే పదాన్ని వాడాము అంటున్నారు పాఠకులు. ఆహా, ఎంతటి గొప్ప అద్భుతము! సుభాష్ పత్రిజీ దీని గురించి చెప్పారు. ఆహా, ఎంత గొప్పటి అద్భుతము! రామాయణం తరువాత ఇన్ని వేల సంవత్సరాలకు సీతాయనం వచ్చింది. అది గ్రంథమైన రామాయణం యొక్క యథార్థ మూల స్వరూపము ఇప్పుడు బయటపడింది. భారతదేశానికి మూల గ్రంథము అయిన శ్రీమద్ రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించిన
కాలక్రమేణా అందులో యథార్థంగా జరుగని కొన్ని విషయాలు చేర్చబడ్డాయి అని మనమంతా చిన్నప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. అయితే డీనా మిరియం గారు రామాయణాన్ని అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీతాగా వారి స్వీయ ధ్యానానుభవం ద్వారా తిరగరాశారు. ఈ గ్రంథం అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత చదువగానే చిన్నప్పటి నుంచి ఉన్న మౌలిక సందేహాలన్నీ సంపూర్ణంగా పటాపంచలు అయిపోయాయి. ఆహా, ఎంతటి గొప్ప అద్భుతం ఇది! భారతదేశ ప్రజలందరికీ సరికొత్త సీతాయనం గ్రంథం అపూర్వమైన కానుక, మరి అపురూపమైన బహుమతి. ఈ ఇంగ్లీషు గ్రంథరాజాన్ని తెలుగులోకి అనువదించిన మన గ్రేట్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత గారికి తెలుగు ప్రజలంతా ఎంతైనా రుణపడి ఉంటారు. ప్రతి మానవుడి ఇంట్లో మరి ప్రత్యేకంగా ప్రతి భారతీయుడి ఇంట్లో తప్పక ఉండవలసిన అద్భుతమైన గ్రంథం. మరి ప్రతి తెలుగు వారి ఇంట్లో తప్పక ఉండవలసిన అద్భుతమైన గ్రంథరాజం సీతాయనం. వీణా మేడం గారి పాద పద్మాలకు పిఎస్ఎస్ఎం యొక్క సహస్ర ప్రణామాలు. ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి ముందుకు వచ్చిన పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ వారికి తెలుగు ప్రజలందరి తరఫున విశేష కృతజ్ఞతలు. ప్రజలందరూ ధ్యాన అహింసాదులతోనూ మరి ప్రకృతి మాత అనుసంధానంతోనూ కూడి సర్వ సమృద్ధ సుఖ శాంతులతో వర్ధిల్లెదురుగాక. మరి సీతారాముల సందేశామృతాన్ని సంపూర్ణంగా అందరూ గ్రోలెదరు కాక. సుభాష్ పత్రి ఆయన ఆశీర్వదించారు. ముందు మాట సరోజ గుళ్ళపల్లి గారు చెప్పారు, 3 పేజీలు. డీనా పిఎస్ఎస్ఎం ముందు మాట. డీనా మెరియం గారు రాసిన ఎవరికీ తెలియని సీత కథ సీతాయనం అన్న పుస్తకం జీవితాలను పరివర్తనం చేయగల అద్భుతమైన పుస్తకాలలో ఒకటి. 2020 మార్చి 28వ తేదీన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దగ్గర నుండి ఈ పుస్తకం నాకు చేరిన ఆ సన్నివేశం ఇప్పటికీ మరి ఎప్పటికీ నేను మర్చిపోలేను. ఆ తరువాత కొన్ని రోజుల వరకు ఈ పుస్తకాన్ని చదవడంలో నేను పూర్తిగా లీనమైపోయాను. ఎప్పుడెప్పుడు ఈ పుస్తకం చదవడానికి ఉపక్రమించినా ఒకనొక సమాధి లాంటి స్థితిలో సత్యలోకం వెళ్ళిపోయి సీతమ్మ శక్తి తరంగాలకు కనెక్ట్ అయ్యేదాన్ని. సమయం అనే పోర్టల్ గుండా యుగాల వెనక్కి పయనించే అవకాశాన్ని మనకు కలిగించిన ఈ పుస్తక రచయిత్రి గారికి నా హృదయాంతరాలలో నుండి ప్రతి క్షణం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను. ఎందుకు అంటే ఈ పుస్తకం నన్ను త్రేతాయుగానికి తీసుకుని వెళ్ళి సీతమ్మతో కలిసి ఆ తల్లి వ్రేలు పట్టుకొని నడిచే మహాదవకాశాన్ని కలిగించింది. ఈ పుస్తకంలోని ప్రతి సంఘటన నా హృదయం ఫలకంపై లోతైన ముద్ర వేసింది. ఏ అనంతమైన ప్రేమను ఈ లోకంలో వ్యాపింపచేయడానికి సీతారాములు ఈ భూలోకంలో అవతరించారో అలాంటి విశ్వవ్యాప్తమైన దివ్య ప్రేమను నేను ఈ పుస్తకం ద్వారా నా కణకణంలో అనుభవిస్తున్నాను. ఈ పుస్తకంలోని ప్రతి సందేశం, ప్రతి పాఠం ఆనాటి త్రేతాయుగానికి ఎంతగా వర్తించిందో ఈనాటి కలియుగానికి అంతే వర్తిస్తుంది. అందుకే ఈ పుస్తకంలోని ప్రతి మాట కాలాతీతం. సీతమ్మ జీవితంలో మనకు తెలియని అనేక సంఘటనలను, సన్నివేశాలను పాఠకునికి కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఈ పుస్తకం మానవ జాతి కోసం మరి భూలోకం కోసం సీతమ్మ చేసిన త్యాగాలను తెలుసుకుంటుంటే మన హృదయం ద్రవిస్తుంది. మరొక వైపున సీతాదేవి జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఆమె అంగీకారంతోనే జరిగింది అని తెలుసుకుంటూ ఉంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. సీతమ్మ రావణునితో లంకకు వెళ్ళటము, సీతారామ పట్టాభిషేకం తరువాత భర్త నుండి మరొక్కసారి ఎడబాటును భరించి నిండు గర్భిణిగా అడవిలోకి వెళ్ళటం, మరి చివరకు అర్ధాంతరంగా ఈ ప్రపంచం నుండి నిష్క్రమించడం వరకు అన్ని సంఘటనలు తన పూర్తి సమ్మతితోనే జరిగాయి. ఆమె యొక్క ప్రతి చర్యకు ఈ లోకంలో సర్వజీవుల ఎడల అనంతమైన ప్రేమయే కారణం, మరి విశ్వ కళ్యాణమే లక్ష్యం.
ఈ పుస్తకముతో నేను ఏర్పరచుకున్న విడదీయరాని బంధం నాకు ఈ పుస్తకములోని జ్ఞానామృతాన్ని లక్షలాది మంది ఆధ్యాత్మిక సాధకులతో పంచుకునే అదృష్టం కలిగించింది. కొన్ని వారాల పాటు సీతాయనం యొక్క జ్ఞానాన్ని నేను పిఎంసి ఛానల్ ద్వారా తెలుగు, ఇంగ్లీషు మరియు హిందీ భాషలలో నా ప్రసంగాల ద్వారా లక్షల మందితో పంచుకుంటున్నాను. ఈ ప్రసంగాలు శ్రోతలపై కలిగిస్తున్న సకారాత్మక ప్రభావం గురించి అనేక మంది నాతో పంచుకుంటున్న తమ అనుభవాల ద్వారా నాకు ఈ విశ్వజనీనమైన దివ్య ప్రేమ అనుభూతి కలుగుతూ ఉన్నది. ప్రతి వారం నేను ప్రసంగం మొదలు పెడుతూ ఉన్నప్పుడు సీతమ్మ యొక్క శక్తి నాలోకి ప్రవేశించి నన్ను కదిలించడం, మరి అదే శక్తి శ్రోతలకు కూడా అనుభూతిలోకి రావడాన్ని నేను సంభ్రమాశ్చర్యాలతో గమనిస్తూ ఉన్నాను. పిఎంసి ఛానల్ ద్వారా జరుగుతున్న ఈ సీతాయన జ్ఞాన యజ్ఞ కార్యక్రమం ద్వారా వేలాది మందిలో తమ ఆలోచనల ఎడల మరి క్రియల ఎడల ఎరుక బాగా పెరగటము నేను గమనిస్తున్నాను. రోజు రోజుకు ఈ పుస్తకముతోనూ మరి సీతమ్మతోనూ నా అనుబంధం విడదీయలేనంతగా వెనువేసుకొని పోయింది. స్త్రీ శక్తి తన సంకెళ్లను తెంచుకొని బయటకు వస్తున్న ఈ తరుణంలో సీతాయనం పుస్తకం రావడం ఎంతగానో సముచితంగా ఉంది. ఎందుకు అంటే సీతమ్మతో సహా ఆనాటి ఎందరో యోగినులు మరి మహిళా ఋషి శిరోమణులు మానవ జాతి కళ్యాణం కొరకు వనరించిన ఘనమైన కార్యాలు, చేసిన గొప్ప త్యాగాల గురించి ఈ పుస్తకము అద్భుతంగా వర్ణిస్తుంది. తన స్వార్థపూరితమైన చేష్టలతో భూమాత గుండెలో నిత్యం గుణపాలు దిగేస్తూ ప్రకృతిని పరిరక్షించడం మరిచిపోయి తనకు తానే ముప్పును తెచ్చుకుని తన పాపం తానే కరోనా మహమ్మారి రూపంలో అనుభవిస్తున్న మానవ జాతికి ఒకానొక గొప్ప మేలుకొలుపుగా మానవ జీవితాలలో వసుంధర మాత మరి ప్రకృతి మాతల రూపంలో ఆ జగజ్జనని పోషిస్తున్న ప్రధాన పాత్రను పునరావిష్కరించిన ఈ పుస్తకం ఇప్పుడే రావడం అది ఆ జగన్మాత నిర్ణయమే అని నా ప్రగాఢ విశ్వాసం. ఇట్లు సరోజ గుళ్ళపల్లి. ఈ సీతాయనం బుక్ ను తెలుగులోకి అనువదించిన ఎం స్వర్ణలత దేవి తను కొన్ని చెప్తాను. నా చిరకాల ప్రశ్నలకు సమాధానం సీతాయనం. శ్రీరాముని దయచేతను నా రూఢిగా సకల జనులు నవ్వారయనగా ధారాళమైన నీతులు నోరూరగ చూపులు పుట్ట నుడివెద సుమతి. బాల్యంలో 1-1.5 సంవత్సరాల వయస్సులో మాటలు స్పష్టంగా పలకటం రాగానే తెల్లవారుజాము 4:30-5 గంటల మధ్య మా తాతగారు అంటే తల్లి యొక్క తండ్రి మా అందరకు నా తరువాత 15 మంది మనవరాళ్ళు అందరికీ తప్పనిసరిగా మొట్టమొదట నేర్పిన పద్యం ఈ పద్యం. నేను అక్కడే పెరగటం వల్ల అదంతా నాకు తెలుసు. అంతేకాదు ఉదయం సాయంత్రం స్నానం తరువాత ఆయన చలసాని మల్లికార్జునరావు గారు మా ఇంట్లోని సీత, రామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామిల చిత్రం ముందు నిలబడి ప్రతి పూట 10 నిమిషాలు వారితో మాట్లాడుతూ ఉండేవారు. మా అమ్మమ్మ లక్ష్మీకాంతమ్మ గారు ఉదయం నుంచి వంట, పూజ, ఖాళీ సమయాలలో రాట్నం ముందు కూర్చొని ఏకులు పలుకుతూ దేవుడు పాటలు పాడుకుంటూ ఉండేది. అమ్మమ్మ గారి ఇంట్లో అందరూ పెద్దవాళ్ళు, నేను ఒక్కదానినే చిన్న పిల్లను అవటం వల్ల చెప్పిన మాట వినటం తప్ప అల్లరి అలవాటు కాలేదు. వాళ్ళ మధ్య భక్తి అబ్బింది అనలేను, కానీ ఆ రాముడు సీత ఎక్కడో నా లోపల ముద్రించుకుపోయారు. మా అమ్మమ్మ ఏనాడు పరుషంగా మాట్లాడి ఎరగదు. స్వాతంత్ర్యోద్యమంలో వ్యాపారాలు, ఆస్తులు పోయి ఆర్థిక పరిస్థితి కొంత క్షీణించినా ఆమె ఏ రోజు ఆ ప్రస్తావనే తేకుండా దాన్ని అత్యంత సహజంగా స్వీకరించి మామూలుగా ఉండేది. ఆనందంగా అందరికీ అన్ని అమరిస్తూ ఆమెను చూసి స్త్రీలు ఇట్లా ఉండాలి అనుకునేదాన్ని. కాలేజీ చదువుకు వచ్చాక మహిళా కళాశాలలో స్త్రీవాద ఉద్యమ సమావేశాలు జరుగుతూ ఉండేవి. ప్రిన్సిపాల్ గారు మమ్మల్ని కూడా వాటికి పంపేవారు. ఆ ఉపన్యాసాలు విన్నప్పుడు మనం మగవాళ్లతో సమానంగా లేము,
అన్న భావం సరికానిదేమో. వారు కొన్ని విషయాలలో మెరుగైతే మనం వేరే విషయాలలో మెరుగు. ఒకవేళ సమానంగా లేవు అనుకున్నా ప్రాధాన్యత సంతరించుకునే విధానం ఇది కాదు. ఎక్కడో పొరపాటు జరుగుతోంది అనిపించేది. తరువాత కూడా స్త్రీలు ఆత్మగౌరవం, జ్ఞానం కలిగి ఉండవలసిన మాట నిజం. కానీ దానికోసము పోరాటాలు, వ్యక్తిత్వ ఘర్షణలకు పాల్పడి జీవితాలు దుర్భరం చేసుకోవటం అవివేకం. ఆధునిక ఉన్నత విద్యావంతులైన మహిళలలో కొందరి ఆలోచన విధానంలో ఏదో లోపం ఉన్నట్లు అనిపించేది. అప్పట్లో 1970 దశకంలో రంగనాయకమ్మ గారి రామాయణ విషవృక్షం చదివితే నవ్వు వచ్చిందే తప్ప ఏ విప్లవ భావాలు రగలలేదు. సరికదా, మగవాళ్ళు అతిశయంతో, అహంకారంతో ఉంటారు అని స్త్రీవాదులు అనేవి పరిశీలిస్తే ఎక్కడో తప్ప వాళ్ళు కూడా మామూలుగానే, సాధారణంగానే కనిపించేవారు. అప్పుడు నాకు మాత్రమే ఎందుకు భిన్నంగా అనిపిస్తోంది అనుకునేదాన్ని. నేల పట్ల ఎంతో ప్రేమ ఉండేది. ఎవరైనా మట్టి అంటుకోకూడదు అన్నప్పుడు భూమిని అవమానించారు అని, లేదా నేల మీద కలుపు మొక్కలు చావటానికి మందులు కొడితే నేల అణువులు చనిపోతాయని, లేదా విశాలవంతమైన భవంతులు కట్టినప్పుడు అంతమేర నేలకు ఊపిరి ఆడదని తీవ్రమైన విచారం కలిగేది. ఇదంతా ఎందుకు అనిపిస్తోందో తెలిసేది కాదు. ఇప్పుడు ఈ సీతాయనం చేతిలోకి వచ్చాక వచ్చిన తరువాత వాటన్నిటికీ కారణం అర్థమైంది. ఆ సహజత్వం, ప్రకృతి పరిరక్షణ అవి నా మూలాలలోనే ఉన్నాయి అని నేను అప్పుడు ఆ కాలంలోనే ఉండటం వల్ల అలా భావిస్తున్నాను అని గ్రహించాను. జనక మహారాజు ఆదర్శ జీవనం. తన రాజ్యం విచ్ఛిన్నం అవుతుందని తెలిసిన సీత అయోధ్యకు పంపడానికి సందేహపడకపోవడం, సీత మన కోసమే కాదు సమస్త విశ్వం కోసం ఉంది అనటం, అవన్నీ ఉన్నతీకరించబడిన వ్యక్తిలో విశ్వ ఔన్నత్యం కోసం పాటుపడటం అనేది సహజ పరిణామం అని తెలిపాయి. భూమి ఒకానొక అవరోహణ చాపంలో పరిభ్రమించటం వలన స్త్రీల శక్తి, జ్ఞాన, వివేకాలు మరుగున పడ్డాయి తప్ప ఆ కాలంలోనే గొప్ప తపస్సంపన్నులు, లోకాలనే సృష్టించగల స్త్రీలు ఉన్నారు అని అర్థమైంది. మరి ముఖ్యంగా ఆనాడే మన ఈ శ్వాస మీద ధ్యానాన్ని ఋషి అనసూయ సీతామాతకు బోధించింది అని తెలుసుకోవటం ఎంతో ఆనందాలను కలిగించటమే కాక మన ధ్యాన ప్రక్రియ ఎంత సనాతనమైనదో తెలిసింది. సీతామాత ఎంతో సాధారణంగా, నిరాడంబరంగా సమస్త ప్రకృతి పట్ల ప్రేమ, గౌరవాలతో జీవిస్తూ, నేను విశ్వంలోని ప్రతి అణువులోనూ ఉన్నాను, ప్రతి అణువు కోసం పని చేస్తున్నాను, అంతా ఒక్కటే అయినప్పుడు నేను చేశాను అని తెలియజేయటం ఎందుకు అన్న వాక్యంలో ఎంత నిర్దేశకత్వం దాగి ఉందో. శ్రీరామచంద్రుడు సకల గుణాభిరామునిలా, మచ్చలేని చంద్రునిలా మనకు తెలుసు. ఈ సీతాయనం ఆయన అత్యున్నత వివేకాన్ని, సంయమనాన్ని వెలికి తీసి ఆయన ఔన్నత్యాన్ని మరింత ఉన్నతీకరించింది. రామాయణం భారతదేశ ఆధ్యాత్మిక జీవనానికి, ఔన్నత్యానికి ప్రతీక అని వింటూ ఉంటాం. ఇప్పుడు మనం దానిని మరో విధంగా అంటే సీతాయనంను ఆ పత్రికగా చెప్పుకోవచ్చు. ఈ అనువాదంలో నేను ఉపకరణంలా వాడబడ్డానే తప్ప స్వయంగా వారే దీనిని పూర్తి చేశారు అని చెప్పక తప్పదు. ఈ అనువాదంలో నేను ఉపకరణంలా వాడబడ్డానే తప్ప స్వయంగా వాళ్ళే దీన్ని పూర్తిగా నాతో చేయించాలని చెప్తోంది రచయిత. మరో మాట, సరిగ్గా 6 సంవత్సరాల క్రితం మా నాన్న మైనేని మధుసూదనరావు గారు సంవత్సరం పాటు ఎండనక వాననక ప్రతిరోజు స్వయంగా నిలబడి మా ఊరిలోని రామాలయాన్ని పునర్నిర్మించడంలో కృషి చేశారు. దాని వలన కూడా రామునితో కొంత అనుబంధం ఏర్పడింది. మా సన్నిహితులు నన్ను, నా భర్త తిలక్ గారిని సీతారాములు అనేవారు.
ఈ సీతాయనాన్ని వెలుగులోకి తెచ్చిన డీనా మెరియం మేడంకు, చక్కగా ముద్రించిన సాయి తేజ గ్రాఫిక్స్ నాగరాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. తెలుగు అనువాదానికి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పత్రిజీకి ప్రేమపూర్వక ప్రణామాలతో ఎం స్వర్ణలత. నన్ను కదిలించిన మహాగ్రంథం సీతాయనం. ఈయన దాట్ల హనుమంతరాజు చెప్తా ఉన్నాడు. నన్ను కదిలించిన మహాగ్రంథం సీతాయనం. మొదటగా ఈ అద్భుత గ్రంథాన్ని మనకు అందించిన డీనా మెరియం గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒకానొకసారి భారతదేశ పర్యటనకు వచ్చి జమ్మూ ప్రాంతంలోని ప్రాచీన రఘునాథ దేవాలయాన్ని సందర్శించి అక్కడి సీతారాముల విగ్రహాల ప్రకంపనలతో అనుసంధానం అయ్యారు. వెంటనే తీవ్ర ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి గత యుగాలలో తమ అనేక గత జన్మలను చలన చిత్రాల్లో చూసుకుంటూ వాటి మూలాలన్నీ సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రేతాయుగములో మీనాక్షి అనే పాత్రగానో మరి అనసూయగానో ఉన్నాయి అని గుర్తించుకున్నారు. ధ్యాన స్థితిలోంచి బయటకు వచ్చి వెంటనే తన అనుభవాలను ఎప్పటికప్పుడు వ్రాస్తూ ఆ అనుభవాల సుందర సుమాహారాన్ని మనకు ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అన్న మహా అద్భుత గ్రంథరాజంగా మలిచి అందించారు. సీతాయనం అన్న ఈ గ్రంథం అసలు సిసలైన రామాయణం అని నేను ప్రగాఢంగా విశ్వసించడానికి ముఖ్య కారణం ఈ గ్రంథంలో ఎన్నో అద్భుత సత్యాలతో పాటు ఇంతవరకు ఎక్కడా కానరాని వాస్తవాలు కోకొల్లలుగా అందించారు. ముఖ్యంగా శ్రీరామచంద్రునికి శాంత అని తోబుట్టువు ఉంది అన్న విషయం ఈ గ్రంథం ద్వారానే ప్రపంచానికి తెలిసింది. అలానే శ్రీ సీతారాముల జీవనయానంలో జరిగిన యథార్థ జీవిత పరమార్థం, హనుమంతునికి శ్రీరాముడు బోధించిన సూక్ష్మ ధర్మాలు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలింపచేసే అనేక సన్నివేశాలు అత్యంత అద్భుతంగా అందించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతినిత్యం మనకు అందిస్తూ ఉన్న మరి బోధిస్తూ ఉన్న జ్ఞానానికి ఈ గ్రంథం సరిసమానంగా ఉండడం నాకు మరింత ఆనందాన్ని మరి స్ఫూర్తిని కలిగించింది. ఈ గ్రంథంలో కొన్ని ముఖ్య జ్ఞాన కణికలు. ఎన్నడూ గర్వాన్ని ప్రవేశింపనీయకు. గర్వం ఎంతటి వారినైనా పతనానికి దారి తీస్తుంది. అధిక సంపద కడు పేదరికానికి దారి తీస్తుంది. ప్రకృతి వనరులను నిరోధిస్తుంది. వచ్చిన వారందరికీ ఉన్నంతలో మంచి భోజనం పెట్టాలి. ఇవ్వడం అనేది ఒక గొప్ప వరం. అత్యాశే కొరతకు కారణం. బాహ్య సౌందర్యంతో పాటు అంతర్ సౌందర్యాన్ని పెంపొందించుకోవాలి. కరుణ, శత్రు దుర్భేదం ఏ కోరిక లేకుండా ప్రపంచానికి మేలు చేయడమే మనకు ఉన్న అత్యుత్తమ మార్గం. ప్రపంచంలో శాంతి కొనసాగాలి అంటే మన జీవనానికి అవసరమైన దానికంటే ఎక్కువ తీసుకోరాదు. రేపటి గురించి ఆలోచించడం మాని వర్తమానంలో జీవించడం నేర్చుకుంటే నిత్యం అనిత్యం యొక్క అంతరార్థము బోధపడుతుంది. ప్రపంచాన్ని పోషిస్తూ సదా సేవా మార్గంలోనే ఉండాలి. ఇంతటి మహోన్నతమైన గ్రంథాన్ని మనకు అందించిన డీనా మెరియం గారికి మనం సదా కృతజ్ఞతా పాత్రమై ఉండాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిలుపుతో సీతాయనమన్న అసలైన రామాయణం పేరుతో తెలుగుతో పాటు అనేక భారతీయ భాషల్లో రాబోవడం పత్రిజీ సంకల్ప శక్తికి ఒక మచ్చు తునక. ఈ గ్రంథం ద్వారా లక్షలాది మంది ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అతి సులభంగా పొందడం తథ్యం. ఈ బృహత్తర కార్యక్రమ గొప్పతనాన్ని ఎంత చెప్పినా తక్కువే. ఈ గ్రంథంలో ప్రతి పేజీ కూడా అమూల్యమే. ఇంతటి మహాగ్రంథాన్ని ముద్రించడానికి ముందుకు వచ్చిన టిఎంసి పబ్లికేషన్స్ వారికి నా హృదయపూర్వక అభినందనలు. సదా మీ సేవలో దాట్ల హనుమంతరాజు. ఆప్తవాక్యం. నాకు జన్మనిచ్చి సేవాభావాన్ని ఉగ్గుపాలతో రంగరించిన నా తల్లిదండ్రులైన కీర్తిశేషులు పీలా వెంకట సత్యనారాయణ గారు, పీలా లక్ష్మీకాంతం గారికి నాకు జ్ఞాన వెలుగుని ప్రసాదించిన జగద్గురువులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతసహస్రాత్మ ప్రణామాలు. భారతీయ అనగానే గుర్తుకు వచ్చేది వాల్మీకి విరచిత శ్రీరామాయణం.
పరిపాలనా సామర్థ్యానికి, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యానికి ప్రతీక సీతారాములు. అటువంటి రామాయణ గాథ ఎన్నిసార్లు విన్నా చదివినా తనివి తీరదు. అమెరికా దేశానికి చెందిన జ్యూయిష్ మహిళ డీనా మెరియమ్ గారు ధ్యాన స్థితిలో తన గత జన్మలను చూసుకొని తన ప్రతి జన్మలోనూ సీతారాములే తనకు మార్గదర్శకులుగా ఉన్నారు అని తెలుసుకోవటము, అలా తెలుసుకొని మీనాక్షి మరియు అనసూయగా తన జన్మలలో మమేకమయ్యి ఆ జన్మలలో సీతమ్మ తల్లితో, శ్రీరామచంద్రునితో, జనక మహారాజుతో, తన తండ్రి దుష్యంతుడితో, తన తోటి చెలకెత్త సోమాతో తన అనుభవాలను సీతాయనం అన్న గ్రంథంగా అందించి ప్రపంచానికి నిజమైన రామాయణ హృదయాన్ని ఆవిష్కరించారు. మనందరికీ తెలిసినవి సీతమ్మ కష్టాలు, శ్రీరాముని ధర్మపత్నిగా ఆమె కర్తవ్య నిర్వహణ, తల్లిగా లవకుశలను తీర్చిదిద్దటం మాత్రమే. కానీ డీనా మేడం గ్రంథం ద్వారా సీతామాత పృథ్వీతత్వము, వసుంధరామాతతో అనుబంధము, నదీమ తల్లితో అనుబంధము, అనుసంధానము, ప్రకృతి మరి సమస్త జీవరాశుల పట్ల ప్రేమ, వాటి పరిరక్షణ పట్ల మక్కువ మనకు గోచరిస్తుంది. యోగి తత్వానికి, పరిపాలనా సామర్థ్యానికి, జ్ఞానానికి, విశ్వజనక ప్రేమ తత్వానికి సీతామాత ప్రతీకగా ఈ గ్రంథంలో మనకు కనిపిస్తారు. సమభావం, స్నేహభావం, కరుణ, దయ, ప్రేమతత్వం ఆమెకు సహజ ఆభరణాలు అని స్పష్టంగా అర్థమవుతుంది. పుట్టినింట్లో నేర్చుకున్న జ్ఞానం మెట్టినింట్లో ప్రేమతత్వంతో పరిస్థితులకు అనుగుణంగా అందరికీ ప్రసరింపచేస్తూ దివ్య స్త్రీతత్వం నిరూపణ చేశారు. నేను ఈ ప్రపంచానికి సేవకురాలినని చెప్పటంలోనూ, ధ్యానం విశిష్టతను చెప్పటంలో అంత సౌందర్యమే నిజమైన సౌందర్యం, మానసిక ఆధ్యాత్మిక బలమే నిజమైన బలం అని చెప్పటంలోనూ, లవకుశలను పెంచే తల్లిగా ఆమె తల్లులకు స్ఫూర్తిగా నిలవటంలోనూ, సీతామాతకు సీతామాతే సాటి, ఇవన్నీ ఈ పుస్తకంలోని కొన్ని మచ్చు తునకలు. ఇలాంటి అద్భుత పౌత్రౌచిత్యమనులు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసిన, చదవవలసిన, ఆచరించటానికి ఈ పుస్తకము మన సీతాయనం. ఈ అద్భుత ఆవిష్కరణలో, ఈ మహాయజ్ఞంలో నేను ఒక సమిధను అవుతున్నందుకు ఆనందిస్తూ కృతజ్ఞతా అభినందనలు. సర్వే జనా సుఖినో భవంతు. ధ్యానం చేద్దాం, స్వాధ్యాయం చేద్దాం, సజ్జన సాంగత్యం చేద్దాం, ధ్యాన జగత్తులో ఉందాం. ప్రేమతో మీ పివి అప్పలనాయుడు, విశాఖపట్నం. మాస్టర్స్. ఒకటో భాగం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్. అధ్యాయం. మాస్టర్స్, మిథిల విదేహ రాజ్యం భారతదేశం. మిథిలలో బాల్యం. సీతాదేవి బాల్యము మిథిలలో. నేను మిథిల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేద బ్రాహ్మణ పూజారుల కుటుంబంలో జన్మించాను. అనేక తరాలకు ముందే దురదృష్టం మమ్మల్ని వెన్నాడి మేము జనక మహారాజు కుటుంబంలో పరిచారకులుగా ఉన్నాము. నా తండ్రి మహారాజు క్రసవరోమ జనక, ఆ తరువాత ప్రసిద్ధి పొందిన శీరధ్వజ జనకుల పరివారంలో పరిచారకునిగా ఉండేవాడు. ఆయన తండ్రి, తాత కూడా వారి పరివారంలోనే అలాగే ఉండేవారు. అందువలన మా తండ్రి దగ్గరకు వచ్చేసరికి రాజప్రసాదంలో మా కుటుంబానికి ఒకగానొక గౌరవనీయమైన స్థానం ఉండి, మిగిలిన పరిచారకులు, సహాయకుల నుండి గౌరవాదరాలు అధికంగా పొందేవాళ్ళం. నా తండ్రి మనస్సు, శరీరం పూర్తిగా మహారాజుకు, ఆయన కుటుంబానికి అంకితమై ఉండేవి. నా బాల్యం నుంచి జీవితంలో మా పాత్ర గురించి నాకు ఉన్న అవగాహన అది. మహారాజు అవసరాలు తీర్చడం కోసం చేయవలసిన ఏ పనైనా నా తండ్రికి తక్కువదిగా అనిపించేది కాదు. నాకు మా అమ్మ జ్ఞాపకం లేదు. ఆమె నా బాల్యంలోనే చనిపోయింది. మా కుటుంబంలో నేను, మా నాన్న మాత్రమే ఉండేవాళ్ళం. అనేక మంది పరిచారకులు బాల్యంలో నా పట్ల శ్రద్ధ వహించిన ఆయన తన పనులు చేస్తూ ఉన్నప్పుడు నేను ఆయన కన్ను సన్నలలో ఉంటూ ఆయన వెనుకే తిరిగేదాన్ని.
నా చిన్నతనంలో రాజ్య పరిపాలన తండ్రి నుంచి కుమారునికి చేతులు మారింది. క్షీరధ్వజ జనకరాజు అయ్యాడు. ఆయన ప్రజలకు సాధారణంగా మహారాజు పట్ల ఉండే అంకితత్వం, వినయాలను మించి అందరి మన్ననలు పొందేవాడు. మా తండ్రికి ఈ కొత్త రాజు పట్ల గొప్ప గౌరవం ఉంది అని వేరే చెప్పనవసరం లేదు. రాజప్రసాదంలో పరివారానికి, మాలాంటి వారికి ఆయన జనక మహారాజు తండ్రి కంటే ఎక్కువ. ఆయన పట్ల ప్రేమ గౌరవాలతో ప్రభువు అని పిలిచేవాళ్ళం. ఆయన మాలో చిన్న పెద్ద అందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా తండ్రి వలె ఉండేవారు. రాజ్యంలో ఆయనను కేవలం మహారాజులాగా కాక ఒక ఋషి, ఒక గొప్ప యోగిలాగా పరిగణించేవారు. దేశంలో అతి కొద్ది మంది మహారాజులు మాత్రమే ఆయనతో సరిపోల్చ తగినవారు ఉండేవారు. ఈ విషయం మా నాన్న మాత్రమే కాక ఎంతో మంది నమ్మేవారు. మహారాజు ఒకానొక వ్యక్తి లోపలికి, హృదయంలోకి చూస్తారు అని, బాహ్య రూపాన్ని కాదు అని, మనుష్యుల స్థాయిని బట్టి విచక్షణ చూపరు అని నా బాల్యంలోనే మా నాన్న నాకు చెప్పేవాడు. మహారాజు గారు ఒకానొక వ్యక్తి లోపలికి, హృదయంలోకి చూస్తారు అని, బాహ్య రూపాన్ని కాదు అని, మనుషుల స్థాయిని బట్టి విచక్షణ చూపరు అని నా బాల్యంలోనే మా నాన్న నాకు చెప్పేవాడు. అది అందరికీ తెలిసిన సత్యమే. దానివల్ల ప్రజల మనసులలో ఆయన స్థానము మరింతగా సుస్థిరమైంది. మహారాజుకు ప్రజలకు మధ్య పరస్పర ప్రేమ బంధం ఉండటం వలన రాజ్యంలో అసాధారణ శాంతి, ఐక్యతలు ఉండేవి. ఆయన పట్ల వ్యతిరేకత ఉన్న మాటే లేదు. ఎప్పుడూ అందరి శ్రేయస్సు కోసం పాటుపడే ఆయన చర్యలను ప్రశ్నించేవారే లేరు. నేను పెరిగి పరిచారికగా సేవ చేయటం మొదలుపెట్టినప్పుడు ఆ రాజప్రసాదం ఎంతో అందంగా ఉండేది. కానీ గొప్పతనాన్ని, సంపదను సూచించే చిహ్నాలు ఎక్కువగా ఉండేవి కావు. నిరాడంబరత్వము, సౌందర్యము కలగలిసి ఉండేవి. చేతి వృత్తుల వారి కళా వృత్తులతో, చక్కగా నేయబడిన బట్టలతో రాజప్రసాదం అలంకరింపబడి ఉండేది. మహారాణి సునయనగా గాఢ సౌందర్యాభిలాష కలిగి రాజప్రసాదంతో పాటు మొత్తం నిధిలలో ఉన్నత వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడేది. మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దానికి కారణం జనక మహారాజు యొక్క తాపసిక ప్రకృతి. ఆయన తన సమయంలో చాలా భాగం ఋషి మునులను సందర్శించటంలోను, వారికి తమ రాజప్రసాదంలో ఆతిథ్యం ఇవ్వడంలోను లేదా ధ్యాన సాధనలోను గడిపేవారు. సుదూర తీరాల నుండి ఆయనను సందర్శించడానికి ఎంతో మంది వచ్చేవారు. వారి సందర్శనలు స్వయంగా ఋషి అయిన మహారాజుతో పాటు రాజ్యంలో అందరికీ ఆనందోల్లాసాలు కలిగించేది. మహారాజు యొక్క వివేకము సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి తోడ్పడటంతో ఆయన మాకు సన్నిహితులు, ప్రియమైన తండ్రిగా మారిపోయారు. చాలా మందికి అది ఎంతో ఆనందకరమైన వాతావరణం. నా తండ్రికి తప్ప. మహారాజుకు దగ్గరగా ఉండటం వలన ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి ఆయన ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండేవాడు. మా నాన్న కోపంగా ఉంటాడు అని చెప్పడం చాలా చిన్న మాట. మహారాజు కోసం తను చేసే పనుల్లో ఎంతో పరిపూర్ణతతో ఉంటూ, కొన్నిసార్లు ఇతరుల కంటే నేనే ఆ పనులు బాగా చేయగలను అనుకొని వారి పనులు కూడా తానే చేసేవాడు. అయితే ఆ పనులు ఎంతో వినయంతో చేసేవాడు అని నాకు అనిపించేది. ఆయన ఎప్పుడు ఎవరైనా ఇంతకంటే బాగా చేయవచ్చు అనుకుంటూ ఉండేవాడు. అప్పుడు నేను నా మనసులో మౌనంగా నిరసన తెలుపుతూ, అన్నిసార్లు ఇంతకంటే బాగా చేయటం కుదురుతుందా అని అనుకునేదాన్ని. మా కుటుంబం ఎదుర్కొన్న అనేక దురదృష్టాల నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లనే రక్షింపబడ్డాము అని నా తండ్రి నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉండేవాడు. మనం మన జీవితాంతం వారికి రుణపడి ఉన్నాము అని పదే పదే చెప్పేవాడు. వారి దయ లేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళమో నాకు తెలియదు అని అనేవాడు. నేను పెరిగే కొద్దీ ఆ దురదృష్టాలు ఏమిటో, అవి మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు అని ఆయనను అడిగేదాన్ని. కానీ ఆయన ఎప్పుడూ బదులు చెప్పలేదు.
ఆకాశంలోకి చూస్తూ తల పట్టుకునేవాడు. ఒకసారి మాత్రం నీకొది తెలుసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పగా నేను సంతృప్తి పొందకపోయినా ఆయనను రెట్టించలేని పిరికితనంతో దానిని వదిలేశాను. ఆయన నుంచి నేను దూరంగా వెళ్ళడం కానీ ఆయన ఒప్పుకోకపోవడం కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. దాంతో నాకు ఏడుపు వచ్చేది. ఎదురు తిరిగేదాన్ని. కానీ ఆయన మొండిగా అలాగే ఉండేవాడు. అసలు అన్నిటికంటే చెప్పవలసింది, నేను దగ్గరలోని నది వద్దకు కూడా ఎన్నడూ వెళ్ళలేదు. నదీ స్నానం అనేది నా పరిధిలో లేదు. నాకు ఒక్కదానికే ఈ నియమం ఉండేది. ఎంత వేడుకున్నా ఆయన కరిగేవాడు కాదు, ఖచ్చితంగా ఉండేవాడు. 8, 9 సంవత్సరాలు వచ్చే వరకు పగలు నేను చేయవలసిన పనులను నేర్చుకొని చేసిన తర్వాత మా తండ్రి రాజప్రసాదపు పనులు సక్రమంగా జరగడాన్ని పర్యవేక్షిస్తూ ఉంటే ఆయన వెనకే తిరిగేదాన్ని. సాయంత్రం తన పని నుంచి వచ్చే ముందు మా నాన్న జనక మహారాజు ఆశీస్సులు తీసుకునేవాడు. కొన్నిసార్లు నా తండ్రి ఆ గొప్ప యోగి పాదాల దగ్గర తన తల ఆనించడాన్ని తలుపు వెనక నిలబడి తొంగి చూసేదాన్ని. వాళ్ళిద్దరినీ తేరిపార చూసినప్పుడు పొడవాటి ఆకారంతో నల్లటి ఒత్తైన జుట్టు వెనుకకు లాగబడి పెరిగిన గడ్డంతో జనక మహారాజు కనిపించేవాడు. ఆయన ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం పల్చగా ఉండి ముఖ కవళికలు చక్కగా చెక్కబడినట్లు కొనదేరిన ముక్కు, గెడ్డంతో మూసివేయబడిన పెదాలు కలిగి ఉండేవారు. ఆయన ముఖం ప్రశాంతంగా దయతో నిండి ఉండేది. మా నాన్న దానికి భిన్నంగా మా నాన్న దానికి పూర్తి భిన్నంగా కనపడేవాడు. ఆయన కూడా పొడవుగానే ఉన్నప్పటికీ భుజాలు వంగి ఉండేవి. ఆయన జనక మహారాజు కంటే ఇంకా తక్కువ తినటం వల్ల మరీ బక్కగా ఉండేవాడు. ఆయన ముఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప ఒక మొండి చూపు ఉండేది. రాత్రిపూట మా నాన్నతో నేను వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు, దుష్యంత, విశ్రాంతి తీసుకో, నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగా కానీ మహారాజు అనేవారు. ఎంత రాత్రి అయినా మహారాజు నిద్రపోతున్నా తనను అనుమతిస్తారు అని తెలుసు కనుక నా తండ్రి ప్రతిరోజు ఈ పనిని విధిగా చేసేవాడు. ఈ ఆశీర్వచనం లేకుండా నా తండ్రి నిద్రపోగలిగేవాడు కాదు. నేను ఒకసారి రోజు ఎందుకు ఇలా చేస్తారు అని అడిగితే మా నాన్న, నేను నిద్రలో చనిపోతే కూడా జనక మహారాజు ఆశీస్సులు పొందాను అన్న తృప్తి ఉండాలి అనేవాడు. ఆ సమాధానం నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మా నాన్న రాత్రికి రాత్రి చనిపోతే నేనేమవుతాను? కొన్నిసార్లు జనక మహారాజు వారాల తరబడి రాజప్రసాదాన్ని వదిలి ఆశ్రమాలను దర్శించటానికో ఏకాంత ధ్యాన సాధనల కోసమో వెళ్ళేవారు. అటువంటి సందర్భాలలో మా నాన్న ఎంతో ఆతృతతో కొన్నిసార్లు రాత్రంతా కూర్చొని ఆయన రావటం మీదే తను జీవించటం ఆధారపడి ఉన్నట్లు ఎదురు చూస్తూ ఉండేవాడు. మా నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకోకపోవటాన్ని నేను అపార్థం చేసుకున్నాను. దానితో నాలో ప్రేమరాహిత్య బీజాలు మొలకెత్తాయి. నేను పెరిగే కొద్దీ ఆయన సమక్షంలో ఉండే పిరికితనం ఆగ్రహంగా మారింది. బహుశా ఆయనలో మాతృత్వ లక్షణాలు లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగి ఉండవచ్చు, లేదా ఆయన పనిలో అంతగా లీనమై ఉండటం వలన కావచ్చు. ఏది ఏమైనా ఒకానొక బిడ్డ ఎదుగుదలలో వచ్చే ఉద్వేగపు హెచ్చు తగ్గుల గురించి ఆయన ఏమీ పట్టించుకున్నట్లు ఉండేవాడు కాదు. నా భావాలు పంచుకునేవారు ఎవరూ లేక వాటిని నాలోనే దాచుకునేదాన్ని. నా 12 నాకు మా నాన్నకు మధ్య విభేదం బయటపడింది. పరిచారికలలో ఒకరు అదితి మా నాన్న నుంచి ఏదో తీసుకోపోవడానికి వచ్చింది. అదితి అదితి అనే మధ్య వయస్కురాలు నా పట్ల కరుణతో ఉండేది. ఆమె పట్ల నాకు కొంత ఇష్టం ఉండేది. మిగిలిన పరిచారకుల కంటే ఎక్కువగా ఆమె నన్ను దాదాపు తల్లిలాగా చూసేది. నా ముఖంలో ఒంటరితనాన్ని గ్రహిస్తే హృదయానికి హత్తుకొని ఉల్లాసకరంగా మాట్లాడేది. ఈ వేళ ఆమె ఇక్కడకు వచ్చి మా గదిని చూసినప్పుడు ఆయనతో యథాలాపంగా, ఏదో ఒక రోజు మీనాక్షి ఒక మంచి భార్య అవుతుంది అంది. దానికి ఆయన వెంటనే చురుగ్గా, మీనాక్షి ఎప్పటికీ పెళ్లి చేసుకోదు అన్నాడు. ఆయన స్వరంలోని తీవ్రతకు ఆమె బిత్తరపోయినా ఆయనని ప్రశ్నించడం ఇష్టం లేక మౌనంగా వెళ్ళిపోయింది. నాన్న, మీరెందుకు అలా అన్నారు అని అడిగాను నేను. అది నిజం కనుక అని స్థిరంగాను నిశ్చయంగాను బదులిచ్చాడు ఆయన. నన్ను ఎవరూ పెళ్లి చేసుకోలేనంత వికారంగా ఉన్నానా అని బాధగా అడిగాను నేను.
నేను వికారంగా ఉన్నానని ఎప్పుడు అనుకోను. అలాగని అందంగా ఉన్నాను అని నేను అనుకోను. వాస్తవానికి నా బాహ్య రూపం గురించి నేను ఎన్నడూ ఎక్కువగా ఆలోచించలేదు. అయితే వయస్సు వచ్చి స్త్రీతత్వం సంతరించుకునే కొద్దీ మొట్టమొదటిసారిగా నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి నేను ఆకర్షణీయంగా లేనా అనుకున్నాను. నేను పొడవు పొట్టి కాకుండా మధ్యస్థంగా సన్నగా కొంచెం నల్లగా ఉంటాను. కానీ మరీ అందవికారంగా కాదు. నా వెంట్రుకలు పల్చగా ఉండి జడ సన్నగా ఉంటుంది. అయితే దాన్ని ఎందుకు పట్టించుకోవాలి? నాకున్న ఒకే ఒక అనాకర్షణీయమైన విషయం నా కుడి బుగ్గ కింద వైపున ఉన్న పుట్టుమచ్చ. అయినా దాన్ని కూడా పట్టించుకోవలసిన విషయంగా నేను భావించలేదు. మన శ్రద్ధను అంతఃసౌందర్యము, శీలము పెంపొందించుకోవటం పట్ల కేంద్రీకరించాలి అని మాకు మిథిలలో బోధించారు. కనుక బాహ్య రూపం పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది? మా నాన్న ముఖం కొంచెం మృదువుగా మారింది. మీనాక్షి, నీ రూపం బాగానే ఉంది. దానిలో ఏ లోపము లేదు. నీకు పెళ్లి వద్దనటానికి కారణము పెళ్లి మనకు కలిసి రాదు. దానివల్ల నీ పైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది అని చెప్పారు. నేను ఏడుస్తూ, మీరు ఆ విధంగా ఎందుకు అంటున్నారు? నా జీవితం అంతా మీరు దురదృష్టం గురించి మాట్లాడటమే వింటున్నాను. నాన్న, ఏమిటి ఆ దురదృష్టము? మిగిలిన వారిలాగా మనం ఎందుకు ఆనందంగా ఉండలేము? వాళ్ళకంటే మనం తక్కువ అదృష్టంతో ఎందుకు ఉన్నాము? ఎందుకు నాన్న, ఎందుకు? కళ్ళ నుండి నీరు ధారగా కారుతుండగా అడిగాను. మీనాక్షి అడిగిందట వాళ్ళ నాన్నను. మా తండ్రి ముందు నేనెన్నడూ ఆ విధమైన ఉద్వేగాన్ని ప్రదర్శించలేదు. కానీ జీవితంలో ఏర్పడబోయే ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసివేస్తున్నారు అన్న భావన నన్ను నిలవనీయకుండా మాట్లాడింది. మా నాన్న ఏ సమాధానము చెప్పలేదు. తిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరిగా, బిడ్డా, మనం మార్చలేని కొన్ని విషయాలు ఉంటాయి. గతంలో జరిగిన దానిని నువ్వు గాని నేను గాని మార్చలేము. జనక మహారాజు కూడా దానిని మార్చలేరు. కానీ ఆయన నాకు సహనం, త్యాగం, ఓర్పులను బోధించారు. నేను నీకు కూడా అవే నేర్చుకోమని చెబుతున్నాను. జీవితం నీకు ఇచ్చిన దానిని నువ్వు అంగీకరించటం నేర్చుకో. నువ్వు నీ విధులను పరిపూర్ణంగా ఇష్టంతో నిర్వహిస్తే నాలాగా సంతృప్తిని పొందుతావు అని చెప్పారు. ఆయన మాటలు నాకు ఇష్టం కలిగించలేదు. నా కన్నీళ్లు ఎక్కువ అయ్యాయి. ఆయన నన్ను తన చేతులలోకి తీసుకొని ఓదార్చడానికి బదులు, నేను నీకు చెప్పిన దానిని ఒప్పుకొని ఈ జన్మకు పెళ్లి గురించి ఆలోచించవద్దు. ఇదంతా నీ మంచి కోసమే, నిన్ను గొప్ప దురదృష్టం నుంచి రక్షించడానికే అన్నారు. ఆ మాటలతో ఆయన గది వదిలి వెళ్ళారు. నేను నిస్పృహలో కూరుకుపోయాను. ఆ తరువాత మా మధ్య దూరం పెరిగి చాలా అరుదుగా మాట్లాడుకునేవాళ్ళం. నా తండ్రితో నాకున్న ఇబ్బందులు పక్కన పెడితే నేను ఆయనలో ఒక గొప్ప పరిచారకుడిని, అందరి నుండి గౌరవ ఆదరాలు పొందే వ్యక్తిని చూడగలిగాను. ఆయన ప్రవర్తనను అనుసరించే ప్రయత్నం చేస్తూ అందరితో స్నేహంగాను మర్యాదతోనూ మాట్లాడుతూ వారి స్థాయిని బట్టి కాక ఏ విభేదాలు లేకుండా ఏమీ కోరకుండా నా స్వంత అవసరాలు కోరికలు భావాలను పక్కన పెట్టి రాజప్రసాదపు మంచి కోసం పాటుపడేదాన్ని. అది కష్టమైనదైనా విలువైన శిక్షణ. అది కష్టమైనదైనా విలువైన శిక్షణ. ఎప్పుడైనా నేను నా కోసం ఏదైనా కావాలి అని అనుకోవటాన్ని గాని, అసంతృప్తిని కానీ మా నాన్న చూస్తే ఆయన కంటి చూపుతో నా మనస్సు లేదా నా హృదయంలో మెదిలే దాన్ని చిదిమి వేసేవారు. పరివారపు కృత్యాలలో కృతజ్ఞత అనేది మంచి లక్షణం. దీనిని జనక మహారాజు ఆయన భార్య సునయన మాత చక్కగా నేర్పించారు. వారు తమ పరిచారకులకు సహాయకులకు కృతజ్ఞత వ్యక్తీకరించడాన్ని ఎన్నడూ మర్చిపోయేవారు కాదు. అంతేకాదు మా జీవితాలు సుఖంగా ఉండడానికి చేయగలిగినదంతా చేసేవారు. రాజప్రసాదపు కృత్యాలలో ఎవరికి వారు తాము చేస్తున్నది మిగిలిన వాటిలాగా ప్రాముఖ్యత కలిగి ఉన్నదే అన్న అవగాహనతో పరిపూర్ణతతో ఉండేవారు. ఏ పని కూడా తక్కువది కాదు, నీచమైనది కాదు. ఏ ఒక్కరూ మిగిలిన వారి కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. అయితే నేను ఇంకా చిన్నదాన్ని కావడం వల్ల ఈ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోక
నా తండ్రి చాలా కాలం పాటు కష్టపడి పని చేయటం వలన మిగిలిన వారి కంటే మిన్న అని భావించేదాన్ని. ఈ విధమైన ఆలోచన నాలో మొదలవగానే మా నాన్న వెంటనే స్పందించేవాడు. ఒకానొక రోజు ఆయన నాతో, మీనాక్షి, జీవితం నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతృప్తిగా ఉండాలి. మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టే జనక మహారాజుకు సేవ చేయగలుగుతున్నాము. దీని పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. నీకు కూడా ఉండాలి అని నేను ఆశిస్తున్నాను అన్నారు. నేను తల ఊపి, నాకు తెలుసు నాన్న, మీరు నాకు ఇది నేర్పించారు. నేను సేవలో ఆనందాన్ని వెతుక్కుంటాను అని చెప్పింది. మీనాక్షి, నేను ఆనందం గురించి మాట్లాడటం లేదు, కేవలం సంతృప్తి గురించే. నేను నీ కోసం కోరుకున్నది మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్స్ అందరికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జల సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.